2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2023లో అధికారం కోల్పోవడం జరిగింది. 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పులు పాలవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్రంలో ఉన్న నిధులను ఎంత తిన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం చాలా నష్టాల్లో ఉండడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మనం చూసాము, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన నివసించేందుకు ప్రగతి భవన్ ఎన్ని కోట్ల రూపాయలతో కట్టారో. మాజీ సీఎం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ని కూడా మనం చూసాం. ఆయన కాన్వాయ్ ఎంత పెద్దగా ఉండేదో, ఆయన కాన్వాయ్ ఎన్నిసార్లు మార్చాడో కూడా మనం చూసాం. ఆ కాన్వాయ్కి ఎన్ని కోట్ల రూపాయలు అయ్యాయో కూడా మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తన సొంత కార్లే వాడుతున్నారు. కొత్త కాన్వాయ్ కొనను, అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టము అంటూ నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే కొత్త టీఎస్పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు, నిజాయితీ పరులైన అధికారులకే కీలక పోస్టింగులు, మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతాపత్రాలు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎంసీఆర్హెచ్ ఆర్టీసీలో అతిథి భవనం ఏర్పాటు చేస్తాం. ఒక ప్రజాభవన్ ఆవరణలోనే అనేక భవనాలు ఉంటాయి. డిప్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్, గెస్ట్ హౌస్ కు ఉపయోగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక భవనం, పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో ఒక సెంట్రల్ హాల్, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే మెట్రో రైలు గురించి కూడా రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు. ఓల్డ్ సిటీ నుండి శంషాబాద్ వరకు మెట్రో ట్రైన్ వెళ్లేలా ప్లాన్ చేస్తున్నామన్నట్లు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా మొత్తానికి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు పెట్టకుండా కేవలం ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే పనులకే ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అందుకే మనం చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రిగా ఎవరికి బాధ్యతలు వచ్చినా సరే కానీ వాళ్ళ కాన్వాయ్ని మాత్రం చాలా పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే కానీ హడావిడి ఉండేలా వాళ్ళ కాన్వాయ్ని సిద్ధం చేసుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తన సొంత కారులనే వాడుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు తెలంగాణ ప్రజలన్నా ఎంత ప్రేమోనని.